వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. అమెరికాకు ఆర్బీఐ షాక్ ఇచ్చింది. డాలర్ స్విఫ్ట్ లేకుండానే బ్రిక్స్ కొత్త కరెన్సీ రాబోతోంది. డాలర్ అవసరం లేకుండానే బ్రిక్స్ దేశాల మధ్య నేరుగా డిజిటల్ కరెన్సీలతో లావాదేవీలు జరిపేలా సరికొత్త ప్రతిపాదన సిద్ధమైంది. భారత్ రిజర్వ్ బ్యాంక్ అమెరికాకు ఊహించని షాక్ ఇచ్చింది. భారతదేశం ఆతిథ్యం ఇవ్వబోతున్న బ్రిక్స్ సమ్మిట్ 2026 ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే ఒక చారిత్రాత్మక మలుపు కాబోతోంది. ఈ సమావేశంలో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే అమెరికా డాలర్ లేదా గ్లోబల్ స్విఫ్ట్ పేమెంట్ నెట్వర్క్ పై ఆధారపడకుండా బ్రిక్స్ దేశాల మధ్య నేరుగా లావాదేవీలు జరిగేలా ఆర్బీఐ ఒక సంచలన ప్రతిపాదికను సిద్ధం చేసింది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలు అనుసంధానం చేయబోతోంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం బ్రిక్స్ దేశాల సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలను ఒకదానితో ఒకటి లింక్ చేయాలనే ప్రతిపాదనను బ్రిక్స్ ఎజెండాలో అధికారికంగా చేర్చాలని ఆర్బీఐ సిఫారసు చేసింది. దీనివల్ల భారతదేశపు ఈ రూపాయి, చైనాకు చెందిన ఈ యువాన్ మరియు ఇతర బ్రిక్స్ సభ్య దేశాల డిజిటల్ కరెన్సీలు ఒకదానితో ఒకటి అనుసంధానం అవుతాయి. దీని ద్వారా వ్యాపారస్తులు, సామాన్య ప్రజలు తమ సొంత జాతీయ కరెన్సీలోనే క్షణాల్లో అంతర్జాతీయ చెల్లింపులు చేసుకోవచ్చు. ఈ సరికొత్త విధానం అమల్లోకి వస్తే చైనా నుండి వస్తువులను కొనుగోలు చేసే ఒక భారతీయ దిగుమతిదారుడు నేరుగా రూపాయల్లోనే పేమెంట్ చేయొచ్చు. అలాగే చైనా ఎగుమతిదారుడు ఆ మొత్తాన్ని వెంటనే యువాన్ కరెన్సీలో అందుకుంటాడు. ఈ కరెన్సీ మార్పిడి మొత్తం ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకుల మద్దతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారానే జరుగుతుంది. దీనివల్ల మధ్యలో అమెరికా డాలర్ అవసరం అస్సలుండదు. అంతేకాదు, ట్రాన్సాక్షన్ ఖర్చులు కూడా విపరీతంగా తగ్గుతాయి. యావత్ ప్రపంచం దీని వైపు చూస్తోంది. ఈ ప్రతిపాదన ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ డబ్బు భవిష్యత్తుపై సరికొత్త చర్చకు దారితీస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో రెండు భిన్నమైన మోడల్స్ పోటీ పడుతున్నాయి. సార్వభౌమ డిజిటల్ కరెన్సీలు, ప్రభుత్వాలు మరియు సెంట్రల్ బ్యాంకులు జారీ చేసే అధికారిక డిజిటల్ కరెన్సీలు, ప్రైవేటు స్టేబుల్ కాయిన్స్ అంటే అమెరికా ఆర్థిక సంస్థలు ప్రమోట్ చేస్తున్న డాలర్ మద్దతున్న ప్రైవేట్ డిజిటల్ టోకెన్స్. అమెరికా రాయబారి ఆర్బీఐ గవర్నర్ తో ఎందుకు భేటీ అయ్యారు అనే దానికి సంబంధించి చూస్తే, డిజిటల్ ఫైనాన్స్ భవిష్యత్తు కోసం వాషింగ్టన్ డాలర్ ఆధారిత ప్రైవేట్ స్టేబుల్ కాయిన్స్ ని ప్రమోట్ చేస్తున్న తరుణంలో ఆర్బీఐ ఈ ప్రతిపాదనను తీసుకురావడం తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. ఇదే సమయంలో అమెరికా రాయబారి ఆర్బీఐ గవర్నర్ ని కలవడంపై పెద్ద ఎత్తున ఊహాగానాలు కూడా వస్తున్నాయి. బ్రిక్స్ దేశాలన్నీ కలిసి ఒక సొంత సిబిడిసి నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకుంటే అది అమెరికా డాలర్ ఆధిపత్యానికి మరియు వారు ప్రైవేట్ టోకెన్లకు గట్టి ప్రత్యామ్నాయంగా మారడం ఖాయం. భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. కానీ ఏం జరిగినా కూడా అందులో భారత భాగస్వామ్యం అయితే చాలా పెద్ద ఎత్తున ఉంటుంది అనేది మనం గమనించాలి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి. ఆర్థికంగా మీ సాయం ఈ రోజు ఆర్ వాయిస్ కి చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ గా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.